హాయ్ ఫ్రెండ్స్, నన్ను చాలామంది అడిగేది లాంగ్ ఫ్రాక్కి ఏ ఏజ్ వాళ్ళకి ఎంతవరకు ఎన్ని మీటర్స్ పడుతుంది, ఎంత క్లాత్ తీసుకోవాలి, ఇది చాలామంది నాకు కామెంట్ చేశారు. నేను దాని గురించి ఈరోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు ఈ శారీ ఉందండి, ఇది శారీ, బట్ నేను లాంగ్ ఫ్రాక్ కోసం తీసుకున్నాను. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి శారీ మొత్తం ఒక 6 మీటర్స్ ఉంటుంది విత్ బ్లౌజు పళ్ళుతో కలిపి. ఇప్పుడు ఇందులో ఈ పళ్ళు పార్ట్ వచ్చింది కదా, ఈ పళ్ళు పార్ట్ మనకి నిజానికి దేనికి యూజ్ అవ్వదు. అంటే ఈ కొంచెము మనం కట్ చేసేసుకొని దేనికైనా యూజ్ చేసుకోవచ్చు, లేదా చిన్నపిల్లలకైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ పళ్ళు పార్ట్లో ఇది మాత్రము దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ ప్లెయిన్ క్లాత్ ఏమో మనకి పైన బాడీ పార్ట్కి వస్తుంది. నిజానికి ఇది కూడా ఎక్కువ అవుతుంది. ఇది వచ్చేసి మనకి ఇక్కడ మగ్గం వరకు మనం చేసుకోవాలన్నమాట. ఈ ప్లెయిన్ క్లాత్ ఇది కొంచెం పట్టు టైప్ ఉంటుందండి, కొంచెం సిల్క్ పైతాని పట్టు అంటారు కదా, ఆ క్లాత్ అన్నమాట. ఇక్కడ మనము మగ్గం వర్క్ చేసుకోవాలి. ఇది కూడా చాలా వచ్చింది మనకి, కానీ పైన బాడీ పార్ట్కి హ్యాండ్స్ని బట్టి తీసుకోవాలి. అంటే ఇప్పుడు సపోజ్ ఒకవేళ హ్యాండ్స్ లేదనుకోండి, మనకి 80-90 సరిపోతుంది. 90 వరకు వేసుకోండి మీ సైజుని బట్టి. 90 హ్యాండ్స్ విత్ హ్యాండ్స్తో కలిపి 1-10 మీటర్లు పడుతుంది. హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ అయితే 1 మీటర్లో వచ్చేస్తాయి. మ్యాక్సిమము బాడీ పార్ట్కి 110 మీటర్స్ సరిపోతుంది. 110 to 115 115 మీటర్స్ సరిపోతుంది బాడీ పార్ట్కి. లాంగ్ ఫ్రాక్లో బాడీ పార్ట్కి 110 to 115 మీటర్స్ సరిపోతుంది. ఇప్పుడు ఇదే శారీ తీసుకోండి. ఈ శారీలో మనకి ఇక్కడ దగ్గరకు బూటీస్ ఉన్నాయి. ఎగ్జాక్ట్గా ఇదైతే మనకి దగ్గరకు ఉన్న బూటీస్ ఇది పళ్ళు పార్ట్లో వస్తుంది, అంటే కిందకు వస్తుంది. ఇది మనము వేరే వాళ్ళకి టాప్ లాగా కన్వర్ట్ చేద్దాం. ఈ కొంచెం పార్ట్ వరకు అంటే మామ్ అండ్ డాటర్గా అనమాట. మామ్కేమో టాప్ లాగా తీసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ చూసారా, బూటీస్ దూరంగా వచ్చాయి. అంటే ఇక్కడ నుంచి మనము లాంగ్ ఫ్రాక్కి తీసుకోవాలి. లాంగ్ ఫ్రాక్కి పాపకు అనమాట. లాంగ్ ఫ్రాక్కి పాపకు వచ్చేసి మనకి ఇప్పుడు ఇది బాక్స్ ప్లీటెడ్ అండి. బాక్స్ ప్లీటెడ్ అంటే ఇప్పుడు మనము ఈ క్లాత్ని ఇలా ఇటువైపు ఫోల్డింగ్ చేసేసి మధ్యలో బాక్స్ షేప్ వస్తే దాన్నే బాక్స్ ప్లీటెడ్ అంటారు. ఇప్పుడు ఇది బాక్స్ ప్లీటెడ్ తీసుకోవాలి. బాక్స్ ప్లీటెడ్కి మనకి ఎగ్జాక్ట్గా అయితే కనుక 3 to 3.5 మీటర్స్ సరిపోతుంది. బాక్స్ ప్లీటెడ్కి 3.5. అలా కాదు, మీరు ఎగ్జాక్ట్గా బాక్స్ ప్లీట్కి కొలత తీసుకోవాలి అని అనుకుంటే కనుక ఇప్పుడు నేను ఒక లెక్క చెప్తాను. బాక్స్ ప్లీటెడ్కి ఫస్ట్ మన నడుము అంటే వేస్ట్ ప్లస్ వేస్ట్ ఇంటూ, అంటే ఇప్పుడు నా నడుము ఇంటూ 3 ఇంచెస్ మల్టిప్లై చేయాలి. 3 ఇంచెస్ ఎందుకు అంటే కనుక మనం పెట్టే బాక్స్ ప్లీట్ పెట్టే సైజ్ అనమాట. ప్లీట్ పెట్టే సైజు వేస్ట్ అంటే నడుము ఇంటూ 3 ఇంచెస్ ప్లస్ ఎక్స్ట్రా ఖర్చు. ఇప్పుడు మనము నడుము ఇంటూ 3 ప్లస్ ఎక్స్ట్రా ఖర్చు అంటే ఇప్పుడు సపోజ్
28 ఇంటూ 3 ప్లస్ ఖర్చు ఎంత అంటే మనము 6 ఇంచెస్ వరకు తీసుకోండి, ఎందుకైనా మంచిది, ఆర్ 4 ఇంచెస్. ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ మీరు బాక్స్ ప్లీటెడ్ ఎంత సైజు పెట్టుకోవాలనుకుంటే అంత తీసుకోవాలి. మళ్ళీ మీరు క్లాత్ లోపలికి ఫోల్డ్ అయ్యేదాన్ని కూడా మీరు దీన్ని మల్టిప్లై చేయాలి. ఇప్పుడు నేను 1.5 ఇంచు పైన వరకే వస్తుంది అంటే నేను చూపిస్తాను అండి. ఇప్పుడు సపోజ్ ఈ శారీ ఉంది, ఇప్పుడు మనము ఈ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని బాక్స్ ప్లీట్ చేయడానికి ఇలా లోపలికి ఫోల్డ్ చేస్తాం కదా, ఈ లోపలికి ఫోల్డ్ చేసే క్లాత్తో సహా మనం లెక్కేసుకోవాలి మల్టిప్లై చేసేటప్పుడు, అంటే ఇంటూ చేసేటప్పుడు ఫోల్డింగ్తో సహా మనం లెక్కేసుకోవాలి క్లాత్లోనే. అంటే ఇప్పుడు మనకి ఎంత రావాలి, అప్పుడు 3.5 to 3 ఇంచెస్ మనం పెట్టుకుంటే క్లాత్ ఫోల్డింగ్తో సహా మనకి వచ్చేసినట్టు లెక్క. 3 to 3.5 అది మీరు ఫోల్డింగ్ చేసుకునే మీరు బాక్స్ ప్లీటెడ్ పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట, ఒక్కొక్క దానికి డిఫరెన్స్. మీరు ఎంత పెట్టుకుంటే అంత క్లాత్. ఇప్పుడు నడుము తీసుకోండి, ఇంటూ 3 కానీ 3.5 కానీ మల్టిప్లై చేయండి, ఇక్కడ ప్లస్ తీసుకోండి, మళ్ళీ ఖర్చు యాడ్ చేసేసుకోండి. ఇక్కడ చూసారు కదా, ఖర్చు యాడ్ చేసేసుకోండి. 6 ఇంచెస్ అంటే ఎక్కువ అవుతుంది, బట్ 4 తీసుకోండి. 4 ఇంచెస్ అంటే అటు 2 ఇంచెస్ ఇటు 2 ఇంచెస్, అంటే 2 ఇంచెస్లో కూడా మీకు ఖర్చు 1 ఇంచ్ యాడ్ అవుతున్నట్లు లెక్క. అంటే మనం కుట్టేసరికి 4 ఇంచెస్ తీసుకోండి. ఏం లేదు, నడుము ఇంటూ 3 to 3.5 ఇంటూ చేయండి, తర్వాత ప్లస్ 4 ఇంచెస్ అంటే యాడ్ చేయండి, ఖర్చు యాడ్ చేయండి. అప్పుడు మీకు ఎంత క్లాత్ అయితే పడుతుందో ఎగ్జాక్ట్గా అయితే 3 to 3.5 పడుతుంది. మీ నడుమును బట్టి ఉంటుంది అది కూడా. అంటే ఇప్పుడు ఈ సైజ్ వచ్చినా మీరు 3 మీటర్స్ తీసుకోండి, ఇది తక్కువ సైజ్ కదా, 28 వేస్ట్ అంటే చాలా తక్కువ కదా. సో ఈ సైజ్ వచ్చినా సరే 3.5 తీసుకోండి, కాకపోతే కుచ్చిళ్ళు ఎక్కువ పెట్టుకోండి. మీరు కుచ్చిళ్ళు ఎక్కువ తక్కువ పెట్టుకునే దాంట్లోనే క్లాత్ మెజర్మెంట్ ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు కొంతమందికి ప్లీట్స్ అనేవి తక్కువ పెట్టుకుంటారు, కొంతమంది అంటే ఎక్కువ ఇష్టపడతారు, కొంతమంది తక్కువ ఇష్టపడతారు. అది మీ విషయం బట్టి ఉంటుందన్నమాట. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మనకి ఒక లాంగ్ ఫ్రాక్కి కింద ఎగ్జాక్ట్గా అయితే 4 మీటర్స్ అయినా పడుతుంది. మీరు కింద 4 మీటర్స్ యాడ్ చేసుకోండి, పైన బాడీకి 1 మీటర్ యాడ్ చేసుకోండి, 1 to 110 మీటర్స్. ఇది ఎగ్జాక్ట్గా చెప్పాలంటే అసలు లాంగ్ ఫ్రాక్కి కావాల్సింది పెద్దవాళ్ళకి. ఇంకా చిన్నపిల్లలు అంటారా, ఆ చిన్నపిల్లలంటే కూడా ఏజ్ విషయం కూడా వస్తుంది మనకి. ఇప్పుడు 10th క్లాస్ చదివే పిల్లలు ఉంటారు, 10th క్లాస్ చదివే పిల్లలు కూడా సేమ్ హైట్ తోటి ఉంటారు, సేమ్ ఎగ్జాక్ట్గా పెద్దవాళ్ళు ఉన్నట్టే ఉంటారు 10th క్లాస్ పిల్లల వరకు కూడా. 10th క్లాస్ లోపు పిల్లల వరకు అయితే కనుక మనకి కింద వచ్చేసేమో కిడ్స్కి అంటే 10th క్లాస్ లోపు, అంటే 9th క్లాస్ పిల్లలు కూడా ఇప్పుడే చాలా హైట్ ఉంటున్నారు. మీ ఎగ్జాక్ట్గా మెజర్ కిడ్స్కి మామూలుగా అయితే అంటే ఇప్పుడు 8th క్లాస్ 9th క్లాస్ 7th క్లాస్ ఈ పిల్లలకి మాత్రము కిందేమో 3 ఇంచెస్ తీసుకోండి, అంటే కిందేమో 3 మీటర్స్ తీసుకోండి, పైన ఏమో 1 మీటర్ తీసుకోండి. పైన ఎగ్జాక్ట్గా 1 మీటర్ అనేది ఈ ఏజ్ వాళ్ళకి సరిపోతుంది, కిందేమో మామూలుగా 3 మీటర్స్ కంపల్సరీగా వీళ్ళకి పడుతుంది ఈ ఏజ్ వాళ్ళకి, 7, 8, 9th క్లాస్ చదివే పిల్లలకి. అంటే నేను క్లాస్ వైజ్ చెప్తున్నాను, ఇయర్ వైజ్ చెప్పట్లేదు. ఈ పిల్లలకైతే కనుక మామూలుగా మనకి కింద 3 మీటర్స్ 1 మీటర్. ఇంకా చిన్న పిల్లలు అంటే ఇప్పుడు సపోజ్ 1 to 3 ఇయర్స్ చెప్తాను, కిడ్స్లో 1 to 3 ఇయర్స్. 1 to 3 ఇయర్స్ వచ్చేసరికి కింద మనకి 1.5 మీటర్స్ సరిపోతుంది, ఎక్కువ అవుతుంది. 1.5 to అంటే 1 to 3 కదా నేను చెప్తుంది. 3 ఇయర్స్ బేబీస్కి 1.5, ఇంకా 1 ఇయర్ బేబీకి అయితేనేమో 1 మీటరే, ఇంకా 1 మీటర్ సరిపోతుంది కింద కూడా మొత్తము. సో నేను 1 to 3 ఇయర్స్ బేబీకి 1.5 మీటర్స్ సరిపోతుంది 1 to 3 ఇయర్స్ బేబీకి. ఇంకా 3 to 8 ఇయర్స్ బేబీస్కి, 3 to 8 ఇయర్స్ బేబీస్కి ఏమో అంటే నేను ఇది కింద చెప్పాను,
1.5 మీటర్ ఏమో కింద పడుతుంది. 1 to 3 years బేబీస్కి 1 to 3 years బేబీస్కి 1.5 కింద పడుతుంది. పైన ఏమో 70 to 80 తీసుకోండి. హ్యాండ్స్ కూడా ఉంటాయి కదా, 70 to 80 ఆర్ 50 ఎంతైనా మన హ్యాండ్స్ బట్టి ఉంటుంది, అది మనం దీన్ని చెప్పలేము. ఇప్పుడు 1 to 8 years, ఇప్పుడు 1 to 8 years బేబీస్కి ఫ్రాక్ కింద అంటే బాటమ్ వచ్చేసేమో మనకి 2 మీటర్స్ సరిపోతుంది. 2 meters to 2.5. ఇంకా పైన టాప్ వచ్చేసి 80. ఇక్కడ మీరు తక్కువ తీసుకున్నా ఏం లేదు, ఇదన్నమాట చిన్నపిల్లలకి. ఓకేనా? పెద్దవాళ్ళకైతేనేమో ఎవరికైనా సరే అండి, పెద్దవాళ్ళకి కింద లాంగ్ ఫ్రాక్కి 4 meters, పైనేమో బాడీ పార్ట్కి 1 to 110 meters అనమాట. అది క్లాత్ పన్నా బట్టి ఉంటుంది. పన్నా పెద్దగా వచ్చింది అనుకోండి 1 meter సరిపోతుంది టాప్కి. ఓకేనా? ఇప్పుడు నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయదలుచుకోలేదు. ఎవరికైనా సరే పెద్దవాళ్ళకి కింద అయితేనేమో 4 meters, పైన అయితేనేమో 1 meter to 110 meters అనమాట. నేను మీకు క్లాత్ పన్నా గురించి కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు సపోజ్ ఇక్కడ తీసుకున్నాము, మనకి శారీ పన్నా అంటే చాలా పెద్దగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 45 inches. పన్నా అంటే ఏం లేదు, ఈ పై నుంచి ఈ కింద వరకు విడ్త్ ఎంత ఉంటే దాన్నే పన్నా అంటారు. అంటే ఇప్పుడు ఈ పన్నా వచ్చేసి 45 inches పన్నా అనమాట. చాలా పెద్దగా ఉంది. అంటే మనకి శారీ పెద్దగానే ఉంటుంది కదా పొడవు. సో ఇప్పుడు మనకి ఇది కట్ అయిపోతుంది. అంటే మనకి ఈ బార్డర్ అనేది చిన్న బార్డర్ మనం లాంగ్ ఫ్రాక్కి తీసుకోం కదా. సో ఇది కట్ అయిపోతుంది. ఇది కట్ అయిపోతే మిగిలిన లెంత్ మనకి ఎవరైతే హైట్ ఉన్నారో ఆ పాపకి సరిపోతుంది. ఈ హైట్ సరిపోతుంది అనమాట. ఇంకా దీనికి మనం ఏ ముక్కలు అటాచ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు ఇది లాంగ్ ఫ్రాక్కి, ఇది పన్నా అంటే ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పన్నా అంటే ఏం లేదు, ఈ విడ్త్ అనమాట, క్లాత్ యొక్క విడ్త్ దాన్నే పన్నా అంటారు. ఇంకా నేను ఇప్పుడు చెప్పాల్సింది పెద్దవాళ్ళకైతేనేమో అంటే మన 20 కాదు, ఇప్పుడు 10th class చదివే పిల్లలు కానీ, ఇది ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఈ పాప వచ్చేసి 9th class to 10th class ఏజ్ పాప, అంటే 9th class to 10th class అనమాట. సో మీరే అర్థం చేసుకోండి. తన చెస్ట్ వచ్చేసేమో 34 inches. సో మనము ఇప్పుడు వీళ్ళు ఈ క్లాసెస్ చదివే పిల్లలు కూడా చాలా హైట్ ఉంటున్నారు, పెద్దగా ఉంటున్నారు. కాబట్టి వీళ్ళకి సేమ్ ఇప్పుడు నేను దీనికి కూడా మనము 4 meters తీసుకోవాలి. అంటే కింద 4 meters, పైనేమో 1 meter అనమాట. సో పెద్దవాళ్ళకి ఏదైనా సరే ఒక లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయాలి అని అంటే కనుక మనకి 4 meters, పైన బాడీ పార్ట్కి 1 meter. కిడ్స్కి వచ్చేసేమో 1 to 3 years బేబీస్కి ఏమో కనుక మనకి 1.5 కింద బాటము, టాప్ వచ్చేసేమో 70-60 అలా సరిపోతుంది. చిన్న పిల్లలు కాబట్టి అసలు 60-50 సరిపోవచ్చు. అది మనం తీసుకునే హ్యాండ్స్ని బట్టి కూడా ఉంటుంది. 50 to 60 సరిపోతుంది. ఇంకా 1 to 8 years పాపలకేమో కనుక కిందేమో 2 meters, కిందేమో 2 meters సరిపోతుంది. పైన ఏమో 80 centimeters తీసుకోండి. ఓకేనా? ఇదండి మీటర్స్ తీసుకునే విధానం. అయితే మామూలుగా మీరు మీ దగ్గర ఎవరైనా సరే పిల్లలు ఉన్నప్పుడు, మీరు పిల్లలు ఉంటారు కదా మీ దగ్గర, మీరు ఏదైనా స్టిచ్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళ షోల్డర్ దగ్గర నుంచి కింద వరకు ఎంత హైట్ ఉంది చూడండి. ఎవరైనా సరే పిల్లలు కొంచెం హైట్ ఉంటారు లేదంటే తక్కువ ఉంటారు, అది మనము ఎగ్జాక్ట్గా మెజర్మెంట్స్ అనేవి చెప్పలేం. కాబట్టి మీరు షోల్డర్ దగ్గర నుంచి కింద, ఇప్పుడు లెగ్ ఉంది కదా, ఇప్పుడు సపోజ్ లెగ్ ఉంది కదా, ఇక్కడ వరకు
అంటే ఇక్కడ వరకు వాళ్ళ హైట్ ఎంత ఉందో తీసుకోండి. ఇక్కడ వరకు లైక్ ఫీట్ వరకు ఎంత హైట్ ఉందో చూసుకోండి. ఫీట్ వరకు ఎంత హైట్ ఉంది, షోల్డర్ దగ్గర నుంచి ఫీట్ వరకు ఎంత హైట్ ఉంది. మనం బాడీని ఎంత తీసుకోవాలి అంటే మనకి వాళ్ళ షోల్డర్ దగ్గర నుంచి కొంచెం నడుం వరకు ఎంత తీసుకోవాలి అంటే షోల్డర్ దగ్గర నుంచి నడుం వరకు మీరు మెజర్ చేయండి. నడుం దగ్గర నుంచి ఎక్కడైతే మనం ఆపేసామో నడుం దగ్గర నుంచి కింద వరకు ఎంత వస్తుంది, రెండు విడదీయండి. అంటే షోల్డర్ టు నడుము, నడుము నుంచి మళ్ళీ ఫ్రాక్కి అలా విడదీసి చూసుకుంటే మీకే ఈజీ కదా. అంటే ఎవరైనా అంటే చెప్పేదానికన్నా కూడా మీకు ఎగ్జాక్ట్గా తెలిసిపోతుంది కదా. సో అదేనమాట. ఇప్పుడు లెంత్ మెజర్ చేశారు అంటే మనం ఇప్పుడు ఎన్ని మీటర్స్ తీసుకోవాలి, లెంత్ మెజర్ చేశాక ఎన్ని మీటర్స్ అంటే వీళ్ళు వేస్ట్ని చూసుకోండి. వేస్ట్ని చూసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా చిన్నపిల్లలకి ఎవరికైనా సరే అంటే 3 to 8 years పాపలకి చెప్తున్నాను. అంటే మనము ఎప్పుడైనా సరే వీళ్ళకి 8 వాళ్ళకి 2 meters to 2.3 2.8 అది సరిపోతుంది అనమాట. అది కూడా మీరు ఎలా అంటే ఇప్పుడు ప్రిల్స్ పెట్టుకుంటారు కదా. ఇప్పుడు ప్రిల్స్ పెట్టుకుంటే కనుక మీరు లోపలికి ఇదిగోండి ఆగండి. ఇప్పుడు సపోజ్ ఈ శారీలో ఇప్పుడు నేను కుచ్చిళ్ళు మడతేసే డిఫరెన్స్ చూడండి. ఇలా పెడితే ఇలా పెట్టేసి ఇలా దూరంగా ఇట్లా అంటే క్లాత్ ఎక్కువ ఫోల్డ్ చేయకుండా ఇలా పెట్టేసామనుకోండి, ఇవి నుంచోదు. అప్పుడు మనకి క్లాత్ అనేది తక్కువ పడుతుంది. నేను నుంచునే విధానం చెప్తాను చూడండి. కుచ్చిళ్ళు నుంచునే విధానం చూసారా. ఇప్పుడు లోపల నేను క్లాత్ ఎక్కువ ఫోల్డ్ చేశాను. క్లాత్ ఎక్కువ ఫోల్డ్ చేసి మళ్ళీ నేను లోపల క్లాత్ చూడండి. ఈ పైన డిఫరెన్స్ తక్కువ ఉన్నా కూడా లోపల క్లాత్ ఇలా ఎక్కువ ఫోల్డ్ చేస్తే కనుక మనకి ఎక్కువ క్లాత్ పడుతుంది. మీకు ఒకవేళ క్లాత్ ఎక్కువైంది అనిపిస్తే కనుక ఇలా క్లాత్ ఎక్కువ లోపలికి ఫోల్డ్ చేసి పెట్టుకుంటే మీకు కుచ్చిళ్ళు కింద వరకు నుంచుంటాయి. చూడండి ఇలా మడతేసుకున్నారనుకోండి మీకు కుచ్చిళ్ళు కింద వరకు వస్తాయి, నుంచి ఉంటుంది, అందంగా ఉంటుంది. క్లాత్ ఎక్కువ ఉంది అని అనుకున్నప్పుడు. లేదు తక్కువ ఉంది అనుకుంటే ఇంకా దూరంగా కుచ్చిళ్ళు పెట్టేసేసుకోండి. దూరంగా అనమాట. ఎక్కువ ఫోల్డింగ్స్ చేయకుండా దూరంగా పెట్టుకుంటే ఇది ఒక మాదిరిగా సగం వరకు నుంచి ఉంటుంది. అంటే కొంచెం వరకే నుంచి ఉంటుంది. కింద వరకు కుచ్చిళ్ళు నుంచు అంటే కింద వరకు అంటే కనుక ఇప్పుడు మనం ఇక్కడ ఫోల్డ్ చేస్తే ఇక్కడ వరకు చివరి వరకు నుంచోవాలన్నమాట. అలా నుంచోవాలంటే కనుక మీరు ఫోల్డింగ్ చేసే విధానం కూడా ఎక్కువ ఫోల్డింగ్ చేస్తే కనుక మనకి నుంచుంటుంది. అదే డిఫరెన్స్ అండి. నేను ఇప్పుడు ఒక లాంగ్ ఫ్రాక్కి నేను ఒక శారీ మొత్తం అంటే నార్మల్ కుచ్చిళ్ళకి నేను ఒక శారీ మొత్తం తీసుకొని ఇలా కుచ్చిళ్ళు నుంచునేటట్టుగా పెట్టాను. ఒకసారి అంటే మనకి 6 meters వస్తుంది కదా. 6 metersలో బ్లౌజ్ పార్ట్ బాడీకి, హ్యాండ్స్కి ఏమో శారీలో ఉన్నది తీసేసుకున్నాను. అలాగే ఇంకా శారీలో హ్యాండ్స్ కట్ చేయంగా పోండి పీసులన్నీ కట్ చేసేసి మిగిలింది మొత్తము నేను తీసుకొని సైజుని బట్టి నేను ఇలా క్లాత్ ఎక్కువగా లోపలికి ఫోల్డ్ చేయడం వల్ల నాకు కుచ్చిళ్ళు కింద వరకు నుంచొని ఉన్నాయి. అందుకు నేను అది ఒక వీడియో పెట్టాను. ఆ వీడియోకి శారీ మొత్తం యూజ్ చేశాను. కొన్నిటి వీడియోస్కి శారీ మొత్తం యూజ్ చేసింది మాత్రం నేనైతే అందుకే. ఎందుకంటే ఇలా క్లాత్ ఎక్కువ ఫోల్డ్ చేసి కుచ్చిళ్ళు మీద పెట్టామనుకోండి నుంచుంటాయి. వాళ్ళకి చూడటానికి అందంగా ఉంటాయి. ఎవరైనా పీసులు మిగలాలి అని అనుకోరు కదా. సో అందుకనేసి నేను క్లాత్ మొత్తం ఫోల్డ్ చేసి ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి శారీ మొత్తం పడుతుంది. అసలు అంటే కింద వరకు కుచ్చిళ్ళు నీట్గా ఉంటాయి అన్నమాట. అందుకు కానీ బాక్స్ ప్లేటెడ్కి అలా పెట్టుకున్నా కూడా బాగోదు. అందుకని నేను చెప్పిన మెజర్ అంటే నేను చెప్పాను కదా ఇక్కడ వేస్ట్ ఇంటూ 3 to 3.5 మీరు ఎంత క్లాత్ తీసుకుంటే అంత క్లాత్ యాడ్ చేసుకోండి. అండ్ ప్లస్ ఖర్చు యాడ్ చేసుకోండి. ఈ మెజర్మెంట్ ప్రకారం తీసుకోండి. ఆర్ లేదంటే మీరు పెద్దవాళ్ళకైతే కనుక మనకి
పెద్ద వాళ్ళకైతే కనుక 3 to 3.5 బాక్స్ ప్లీటెడ్కి సరిపోతుంది. నేను ఈ శారీ కట్ చేసేటప్పుడు వర్క్ చేసేటప్పుడు కానీ కట్ చేసేటప్పుడు కానీ నీకు బాక్స్ ప్లీటెడ్ గురించి కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను అంతకు ముందు కూడా ఒక యాడ్ చేశాను, పాత పట్టు శారీ, మామ్స్ పట్టు శారీ నుంచి ఒక వీడియో అప్లోడ్ చేశాను. బాక్స్ ప్లీటెడ్ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక ఆ వీడియో చూడండి. నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ఆ లింక్ అనేది షేర్ చేస్తాను, ఒకసారి చూడండి. బాక్స్ ప్లీటెడ్ గురించి నేను దాంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు నా పాత వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. కొన్ని వీడియోస్లో, అన్ని వీడియోస్లో నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నాను. ఎన్ని మీటర్స్ పాపలకి, ఏ పాపలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎంత తీసుకోవాలి అనేసి డిజైన్ బట్టి ఉంటుందండి ఏదైనా సరే కూడా. కానీ నేను ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మనము 4 మీటర్స్ ఏమో పెద్దవాళ్ళకి, కింద పైన బాడీ పార్ట్కి ఏమో 110 మీటర్స్ తీసుకోండి. ఈ మధ్య హ్యాండ్స్ వచ్చేసి మనకి కింద వరకు కుట్టించుకుంటున్నారు కాబట్టి 110 తీసుకోండి, సరిపోతుంది. అంటే నేను ఇంకా చిన్నపిల్లలకి చెప్పేశాను కదా, అంతేనండి. ఇది మీటర్స్ చూసుకునే విధానము. నేను మీకు పన్నా గురించి కూడా చెప్పాను. పన్నా వచ్చేసి మనకి పెద్దగా ఉందనుకోండి, క్లాత్ పెద్దగా ఉంటే కనుక మనకి ఇగో పన్నా అంటే ఇది విడ్త్ అనమాట, శారీ యొక్క విడ్త్. మనకి పెద్దగా ఉందనుకోండి ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనకి మీటర్ ఇలాంటి క్లాత్ మీటర్ తీసుకున్నా సరిపోతుంది అనమాట హ్యాండ్స్కి మొత్తానికి. అలా అన్నమాట. అలా మీరు చూసుకొని తీసుకోవాలి క్లాత్. అన్ని రకాల డిఫరెన్సెస్ ఉంటాయండి దీంట్లో కూడా. సో నేను మీకు చెప్పింది అర్థమైందని అనుకుంటున్నాను. పెద్దవాళ్ళకైతే 4 మీటర్స్ కింద, పైన అయితే 1 మీటరు. ఇప్పుడు మళ్ళీ ఇది కాకుండా లాంగ్ ఫ్రాక్ కాకుండా మోకాళ్ళ వరకు వచ్చే కుర్తీస్ ఉంటాయి కదా, అంటే అంబ్రెల్లా టాప్స్, అవి పైన ఏమో 1 మీటర్ తీసుకోండి, కిందేమో 2 మీటర్స్ తీసుకోండి. అవి అయితే కనుక 3 మీటర్స్ పెద్దవాళ్ళకి. ఓకేనా? ఇంతేనండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.